నేను ఎక్కువగా సమయాన్ని తీసుకోను. కొన్ని మాటలను విని, ఈ విన్న మాటలను బట్టి ఇక్కడ చాలా బలపడి ఇక్కడ నుంచి మనం వెళదాం. వెళ్దాం వద్దా? వెళదాం వద్దా? వెళ్దాం. ఈ విన్న మాటలను బట్టి అందరము ఇక్కడ నుంచి బలంగానే వెళ్దాం. ఎవరు బలహీనంగా వెళ్ళొద్దు, ఉండొద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. 3 రోజులనైనా అన్నిటినీ మాకు అనుకూలపరిచి చక్కటి వాక్య సందేశాలను తండ్రి మాకు వినిపించి పిల్లలందరినీ తండ్రి బలపరచడానికి, నాయన పరిచర్యలో సేవలో బలంగా ఉన్నటువంటి వారందరినీ ఇక్కడికి రప్పించి చక్కటి లేఖనాల ద్వారా తండ్రి వారి హృదయాలు నింపడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ 3 రోజులు మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ముగింపు పలుకులుగా కొన్ని మాటలను తండ్రి నేను ధ్యానం చేసి మా గృహాలకు మీ మాటలను నింపుకున్న హృదయాలతో మేము ప్రయాణం చేయడానికి సహాయం మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నేను ఎప్పుడో ఈ సందర్భాన్ని చెప్దాం అనుకున్నాను, కానీ నాకు సమయం రాలేదు. నాలోనే ఉండిపోయింది. నేను ఎవరికి ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. అదేంటనంటే, నా జీవితంలో జరిగిన ఒక చిన్నపాటి విషయాన్ని చెప్పి నేను అప్పుడు వాక్యం చెప్తాను. ఒకరోజు నేను వాక్యం చెప్పడానికి వేరే ఊరు వెళ్తున్నాను. అలా వెళుతున్నప్పుడు దారిలో నాకు ఒక ఆయన కనపడ్డాడు. అతను ఏడుస్తూ అక్కడ కూర్చుని ఉన్నాడు. ఏంటి ఈయన ఏడుస్తున్నాడు, ఈయన బాధపడుతున్నాడని నేను యాక్చువల్గా స్పీడ్గా వెళ్ళను, స్లోగా వెళ్తాం బండి ఎప్పుడు కూడా. అది చూస్తే మనకు అర్థమైంది, అతను చాలా బాధగా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి కాలు కొట్టుకుని కూర్చుని ఉన్నాడు. నేను చూశాను, వెళ్ళి అడిగాను, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, లావు ముళ్ళు ఒకటి కాళ్ళు గుర్చిపోయింది, అది తీసుకోలేకపోతున్నాడు. అది చాలా పెద్దది ఉంది, మరి మోడులా ఉంది, అది లోపలికల్లా కూర్చుపోయింది, తీసుకోలేకపోతున్నాడు. పట్టుకుంటే అరిచేస్తున్నాడు, చాలా వేదన పడిపోతున్నాడు. నేను తీస్తానండి అన్నాను. నేను భరించలేకపోతున్నాను అన్నాడు. చాలా ట్రై చేశాను తీద్దామని. ఆయన గోల పెట్టేస్తున్నాడు. ఎటో గట్ట జాగ్రత్తగా కాళ్ళుని పట్టుకుని తీయడానికి ప్రయత్నం చేసి మొత్తం మీద బయటికి తీసాను. ఎంత లోతు గుచ్చుకుని ఉంది అది, ఎంత లోపలికి వెళ్ళిపోయింది అది. మరి ఎంత బలంగా వేసాడో తెలియదు నాకు. అది ఎప్పుడైతే తీసానో రక్తం కారిపోతుంది. అది కారిపోతూ ఇలా చూడగానే పక్క కాలు మోకాలికి కట్టు ఉంది. దీనికేమైందండి అని అడిగాను. ఇది ఈ గట్టు మీద నుంచి ఆ గట్టు మీదకి దూకిన సమయంలో ఈ కాలుకి గాయమైంది అన్నాడు. ఎంత గాయమైంది అన్నాను. అంటే కట్టు 2 ఇలా చీరింది బాబు, కొద్దిగా అక్కడ రాయి ఏదో ఉంటుంటుంది అన్నాడు. చీరిపోయింది మోకాళ్ళ దగ్గర. దీనికి కట్టు కట్టుకున్నాడు ఇక్కడ. నాకు చాలా బాధ వేసినట్టు అనిపించింది. అలా ఎప్పుడైతే ఈ 2 కాళ్ళు చూస్తున్నానో, ఈ చేతుల మీద ఈ ముళ్ళు గీరినటువంటి గీతలు గీకేసినట్టు ఉన్నాయి. ఇక్కడ ఇలా గీరేసినట్టు ఉన్నాయి. ఏమైందండి, ఎంత ఇలా ఉన్నది మీ కాళ్ళకు ముళ్ళు, మీ మోకాళ్ళకి గాయం అని అంటే, ఇది నాకు మామూలే బాబు, అప్పుడప్పుడు నాకు ఇలా గీరుతూ ఉంటాయి, నేను
వెళ్ళే మార్గంలో అని చెప్పారు. నేను ఇంకా తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అవి కూడా ఇంకా చీలికల్లాగే కనపడుతున్నాయి. ఇక ఆయనతో మాట్లాడుతూ సరే వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఆయన పైకి లేపాను. ఆయన కళ్ళు చూస్తే ఎర్రగా ఉన్నాయి. ఎర్రగా ఉన్నాయి ఆయన కళ్ళు. ఏంటండి కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయి అన్నాను. 2 రోజుల నుంచి నాకు నిద్ర లేదు బాబు అన్నాడు. ఏమైందండి నిద్ర లేకపోవడం ఏంటి, 2 రోజుల నుంచి అంత నిద్ర లేకపోవడం ఏంటనంటే, తప్పలేదు బాబు నాకు నిద్ర లేదు, 2 రోజుల నుంచి నేను తిరుగుతున్నాను రాత్రి అనక పగలనక అన్నాడు. సో నాకేమీ ఆయన చూసి నాకు అర్థం అవలా. అర్థం కాక సరే ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి గాయాలు, నేను ప్రార్థన చేస్తానండి, నేను బయలుదేరుతాను, నాకు సమయం అవుతుంది అని చెప్పి నేను కొనుక్కున్న వాటర్ బాటిల్ ఆయనకి ఇచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి నేను బయలుదేరి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోతున్నప్పుడు నా నా నాలో పోతలేదు ఇది. నేను నా కళ్ళారా ఇవన్నీ చూశాను కాబట్టి నాలో నుంచి పోవట్లా. నా ప్రయాణం అంతట్లో నాకు ఆయనే గుర్తొస్తున్నాడు. ఇతనే గుర్తొస్తున్నాడు అతను. ఏంటి అన్ని గాయాలు ఆయనకి, అన్ని గాయాలు ఏంటి ఆయన ఒళ్ళంతా ఏంటి గాయాలు అనుకుంటానే వెళ్తున్నాను నేను. అనుకుంటా వెళ్ళిపోయి నాకు ఎందుకో డిస్టర్బ్ అయిపోయి ఒక తూము దగ్గర కూర్చున్నాను ఒక నిమిషం. ఆ తూము దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. మీరు ఏం చేస్తారండి అని నేను అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను మందలు కాసే కాపరిని బాబు అన్నాడు. నేను అసలు తట్టుకోలేకపోయాను. ఇంకా నాకు ఈ మాట గుర్తొచ్చింది. నేను మందను కాసే కాపరిని బాబు, నాకు మంద ఉంది, నేను ఆ మందని కాసుకుంటూ ఉంటాను. అది అలా వెళ్ళిపోయినప్పుడు దానికోసం నేను పరిగెత్తినప్పుడు పడిపోయాను. వాటిని కాసే క్రమంలో నా కాలుకి ముళ్ళు గుచ్చుని పోయింది. అవి అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు నేను వాటి కోసం వెళుతున్నప్పుడు నాకు ఈ ముళ్ళన్నీ గీరిపోయాయి. ఆ కళ్ళు ఎందుకు ఎర్రబారిపోయాయో తెలుసా? మందలో నుంచి కొన్ని తొలగిపోయినప్పుడు రాత్రి అంతా నిద్ర లేకుండా వెతికి తెచ్చుకున్నాను బాబు అన్నాడు. నా జీవితంలో నేను ఇప్పటికీ కూడా సంఘటన మర్చిపోలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? అలా కాసినటువంటి ఆయన గుర్తొచ్చాడు నాకు. అది అలా కాసేటటువంటి ఆయన నాకు గుర్తుకొచ్చేసాడు ఆ సంఘటన. నేను అక్కడ కాసేపు కూర్చుండి ఏడ్చి, నాకు ఏడుపు వచ్చేసి ఏడ్చి నేను అప్పుడు వెళ్ళాను నేను అక్కడికి మళ్ళీ వాక్యం చెప్పడానికి. నాకు అంత ఏడుపు వచ్చేసింది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి మందన కాసుకుంటూ ఆ మంద సరిగా ఆయనకు లోబడక, తన యజమానుని గుర్తించక అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు ఈయనకిన్ని గాయాలు తగిలితే, నా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నా ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నన్ను కూడా కాయనాకే కదా. ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ కాయనాకే కదా నా ప్రభు వచ్చింది కూడా. నా ప్రభు గొప్ప కాపరి కదా మరి. అవును, ఒక చిన్న మందని కాస్తున్నటువంటి ఈయనకే ఇన్ని గాయాలు. నా ప్రభు నన్ను కాసే క్రమంలో కూడానేమో, అందుకేనేమో నా ప్రభువు కూడా గాయాలయ్యే. నా ఆలోచన అప్పుడు ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు నాకు ఆ సమయం నా ప్రభువు గురించి నేను మాట్లాడాలి. ఎందుకనంటే నన్ను కాయడానికి వచ్చిన నా ప్రభు గాయాల పాలయ్యాడు, రక్తం గార్చాడు. కారణం ఆ కాసినటువంటి కాపరికి ఎన్ని దెబ్బలేంటి, ఇన్ని గాయాలేంటి, ఎంత రక్తం ఏంటి కారిపోతుందని నేను ఆలోచనలు వెళ్తున్నప్పుడు మందను బట్టే కదా. ఎవరిని బట్టి? మందను బట్టే కదా. గాయాలు ఎవరి వల్ల అయ్యాయి ఆయనకి? మంద వల్లే కదా.
ఏమో నా జీవితంలో ఆయన ఎందుకు నాకు కలిసాడో నాకు తెలియదు కానీ, ఎందుకు ఆ రోజు నా కంట పడిందో తెలియదు కానీ, నా ప్రభువు గురించి నేను ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువగా ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకంటే నా ప్రభు అడుగు జాడలలో నేనున్నానా లేదా, లేక నా ప్రభుని నమ్మిన వారు ఉన్నారా లేరా, తొలగిపోతున్న ప్రతిసారి నా ప్రభువు కూడా అటువంటి గాయాలు ఏమైనా అవుతున్నాయా అనే ఆలోచన నాకు అప్పటి నుంచి ప్రారంభమైపోయింది. అలా ప్రారంభమైపోయినటువంటి మాటలు కొన్ని నేను ఆ రోజు రాసుకున్నాను. నేను ఆ రోజు రాసుకున్నటువంటి మాటల్లో కొన్ని మాటలను చూసి మనం ముగించుకుందాం ప్రియులరా. ఒకవేళ ఈ ప్రసంగం గనక నిజంగా మీ ఆత్మీయ జీవితాలకు ఒకవేళ ఉపయోగపడితే, మేలుకరమైనదిగా మీకు అనిపిస్తే గనక, నువ్వు నిజంగా ఆయన అడుగు జాడలను గుర్తిస్తున్నావో లేదో ముగింపులో నిజంగా నువ్వు ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్ళాలి. అవును ప్రియులారా, ఎందుకో తెలుసు, ఈ భూమి మీద మనం సహోదరులు కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి వారు చెప్పారు, ఎంతో కాలం మనం ఇక్కడ ఉండం. ఆయన మనకంటూ ఒక టైం ఇచ్చి మనల్ని భూమి మీదకి పంపించారు. మనకు టైం ఇచ్చారు. ఆయన ప్రతి ఒక్కరికి ఒక టైం ఇచ్చారు. కొంత ఆయుష్ని మనకు అనుగ్రహించారు. ఇక్కడ పంపించారు. పంపించిన ఆయనను మర్చిపోతే, పంపించిన ఆయనను మర్చిపోతే మరలా ఎవరికి గాయాలో తెలుసా? ఆయనకే గాయాలు. మీరు ఏదో అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్న ఒక టీవీలో వచ్చినటువంటి ఒక న్యూస్లో ఏంటంటే, ఒక వ్యక్తి ఈ పశువులను కాస్తూ ఎందుకనో అవతల వారి చేలో పడిపోయేవి. వాళ్ళ చేనులో పడేసరికి పశువులను వదిలేశాడు. కొట్టి 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 కట్టేశాడు. ఎవరిని వదిలేసా? కాస్తున్నటువంటి కాపర్ని చెట్టుకి కట్టేశాడు. చాలా దారుణంగా కొట్టాడు. మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చింది అది. సో ఇక్కడ దెబ్బలు తగులుతున్నాయంటే, ఇక్కడ గాయాలు అవుతున్నాయంటే, ఇక్కడ రక్తం కారుతుందనంటే మంద దారి తప్పినప్పుడే. ఎందుకనంటే కాపరిలో ఎటువంటి లోపము లేదు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం మొదటి లైన్ చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలండి ఇక్కడ. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాదన్న వాళ్ళు ఇక్కడ చెయ్యెత్తి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి కాదు అన్నవాళ్ళు చెయ్యెత్తి చెప్పండి. ఎవరైనా చెప్తారా? చెప్పలేరు. ఎందుకని? ఆయన గురించి ఏం మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆయన మంచి కాపరి. ఎవరికి కాపరి ఆయన? గొర్రెలకు. ఎవరా గొర్రెలు? ఆడెవడో అంటూ ఉంటాడు, గొర్రెలు వెర్రి గొర్రెలు అని మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా దేవుడు మనకి ఎంత మంచి పేరు పెట్టాడు తెలుసా? ఏమండి, ఎంత గొప్ప పేరండి అది. నిజంగా వాళ్ళు అంటారు, నేను చచ్చిపోతే కుక్కమై పుడతామో, నక్కమై పుడతామో, వచ్చే జన్మలో దోమై పుడతామో, ఏగై పుడతామో, చీమై పుడతాం అంటే మీకు అన్ని ఉండొచ్చేమో, కానీ మాకు మా దేవుడిచ్చిన ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ఆయుష్. ఆ దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ భూమి మీద నిలబెట్టాడు. మరలా తిరిగి మమ్మల్ని రమ్మంటున్నాడు. మళ్ళీ వచ్చే జన్మలో 7 జన్మలో బంధాలు ఇంకేమీ ఉండవు. ఆ పిచ్చోడికి అర్థం కావాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను గొర్రెలకు మంచి 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 కాపరి. ఇంకెంత మాట్లాడుకున్నా మంచి కాపరి. ఇప్పుడు మంచి కాపరి అంటే ఎలా ఉంటాడంటే, ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 11వ వచనంలో రాయబడిన ఒక మాట చూద్దాం.
11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆ, ఆయన తన మందను మేపును అన్నాడు. దేన్ని మేపుతున్నాడట? మందను మేపుతున్నాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఒక కాపరి పెంచే విధానం, దాన్ని పోషించే విధానం, దాన్ని నడిపించే విధానం, దాన్ని తీసుకువెళ్ళే విధానం ఒక బాధ్యత కలిగి, ఏం కలిగి? ఒక బాధ్యత కలిగి. ఎంత బాధ్యతనంటే దానికి చిన్నది అంటుకున్నా సరే ఏం చేస్తాడు? కడుగుతాడా కడగడా? చిన్నదే కడుగుతాడా కడగడా? కడుగుతాడు. ఆ దారిలో దానికి ఏదైనా చిన్నది గూర్చుకుని ఒకవేళ మెక్కింది అనుకోండి, ఎక్కడ వేసుకుంటాడో తెలుసా? భుజం మీద వేసుకుంటాడు. చూసారా ఎవరైనా ఆ సిచ్యువేషన్ చూసారా? ఎక్కడ వేసుకుంటాడు? భుజం మీద వేసుకుంటాడు. ఇంకా చంటి పిల్ల అనుకోండి, అప్పుడే పుట్టింది అనుకోండి, చక్కగా చంకలో పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. మన వాళ్ళు కనపడుతూ ఉంటారు మన ఊర్లోనే, ఆ పుట్టిన వాటిని ఇలాగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. చంకలో పెట్టుకుంటాడు. పెద్దదైతే భుజాన వేసుకుంటాడు. అండి మట్టి అయితే దాన్ని కడుగుతాడు. చక్కగా దాన్ని దొడ్డులో పెట్టి మేపుతాడు. అంటే ఎంత బాధ్యత తీసుకుంటాడు అని అంటే, ఆ కాపరి దాని మీద పూర్తిగా దాని అంతటి మీద ఆయనకే అధికారము, ఆయనకే బాధ్యత. అంటే ఎవరు ఏ మంద మేపిన కాపర్ను మీరు చూడండి, మామూలుగా బాహ్యంగా మీకు కనబడే కాపర్లో ఎవరు కూడా తోలు పెట్టేసి పోయి హాయిగా పడుకోడు. ఎక్కడ కూడా పడుకుంటాడా? పడుకోడు, ఎక్కడ పడుకోడు. వాటిని కనిపెట్టుకుంటూనే ఉంటాడు. దృష్టి ఎంతసేపు వాటిపైనే ఉంచుతాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలను ఏం చేశారు అని అంటే, మనలను ఆయన భుజం మీద మోసాడా లేదా? ఆయన భుజం మీద మోసాడా లేదా? మోసాడు. ఆయన రొమ్మును ఆనుచుకున్నాడా లేదా? ఆనుచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నేను కాస్తాను, నేను వాటిని పెంచి పోషిస్తాను, వాటిని దొడ్డులో ఉంచుతాను అని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులరా, ప్రపంచంలో మీరు చాలా మందిని చూసుంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు లాంటి కాపరిని ఎవరో చూసుండరు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అంటే, ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చున్నావు, ఈ దొడ్డులో కూర్చున్నావు అంటే ఇది అదే అనుకోండి. ఇంకా ఇదేంటిది? వచ్చే సమయానికి వచ్చి ఇందులో కూర్చోబెట్టాడు ఆయన. అలా కూర్చోబెట్టి చెప్తున్నాడు జాగ్రత్తగా, ఈ మంచి కాపరి గురించి మనం మాట్లాడుకుంటే, కాపరిలో ఎటువంటి లోపం లేదు. బాధ్యతగా ఉన్నాడు, వాటి పట్ల ప్రేమగా ఉన్నాడు, వాటిని పోషిస్తున్నాడు, వాటిని పెంచుతున్నాడు, వాటిని నడిపిస్తున్నాడు. అన్ని విషయాలలో ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయనే నడిపిస్తున్నాడు. ఇంత చక్కగా పెంచి పోషిస్తున్నటువంటి కాపరికి మరి గాయాలు ఎందుకు అయ్యాయి? ఎందుకు గాయాలు అవుతున్నాయి? ఎందుకు రక్తం కారుతుంది? ఎందుకు కేకలు పెడుతున్నాడు అని ఆలోచన చేస్తే ప్రియులరా, ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలనంటే, ఇదే యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడిన ఒక మాట ఉంటుందండి. ఆయన గురించి రాయబడినటువంటి ఒక మాట 53వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. ఇదే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట ఉంటుంది. 7వ వచనాన్ని చూడండి ఒకసారి. 7వ వచనాన్ని, 7వ వచనం, 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను. మంచి కాపరి దౌర్జన్యం నొందడం ఏంటి?
మంచి కాపరి దౌర్జన్యం అందడం ఏంటి? మంచి కాపరే కదా, మళ్ళీ అతను దౌర్జన్యం అందడం ఏంటి? ఇంకా చదవండి లైన్లో. బాధింపబడినను. ఎందుకు ఆయన బాధింపబడ్డాడు? ఎందుకు ఆయన దౌర్జన్యం నొందాడు? ఎందుకు ఆయన బాధపడుతున్నాడు? చాలా ఆలోచించాలండి. ఇప్పుడు మందం తోలుకెళ్ళాడు. ఆ తోలుకెళ్ళినప్పుడు అతను ముందెళ్తారు, వెనకాల అవి వెళ్ళిపోతాయి. కొంతమంది వెనకుంటారు, కొంతమంది ముందుంటారు. గొర్రెలకైతే ఎక్కడుంటారు? ముందుంటాడు. అతను వెంటే ఏమైపోతే వెళ్ళిపోతాయి. వెళుతూ వెళుతూ దారి తప్పి పక్క చేలోకి వెళ్ళింది అనుకోండి, గొర్రెని తిడతాడా, కాపరం తిడతాడా? గొర్రెని తిడతాడా? ఎవరిని తిడతాడు? అందరికీ తెలుసు మీకు. మొత్తం అంతా నాశనం చేసింది అనుకోండి, గొర్రెని కొడతాడా, ఎదురుకున్న కాపర్ని కొడతాడా? కాపర్నే కొడతాడు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి మాటలు, వాటిని విడిచిపెట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, ప్రభువులోనికి వచ్చాం మనందరం కూడా, అవునా? ప్రభువులోనికి వచ్చాం. ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే నన్ను కాయగలడు, ప్రపంచంలో ఎవ్వరును. ఆయన మాత్రమే నన్ను మేపగలడు, ఎవ్వరు నన్ను మేపలేరు. ఆయన మాత్రమే నన్ను నడిపించగలడు, ప్రేమించగలడు, మరెవ్వరును ప్రేమించలేరు. మీరు చూస్తున్నారు బయట ప్రేమలు ఎలా ఉంటాయో. మరి అలా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం, యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి మనం, ఆయన పిల్లలమని నడుస్తున్నటువంటి మనం, ఆయనే మాకు రక్షకుడు, ఆయనే మాకు మార్గదర్శకుడు, ఆయనే మా మార్గము, ఆయనే మా సత్యము, ఆయనే మా జీవము అని చెప్పుకుంటున్నటువంటి మనం ఎప్పుడూ తొలగిపోలేదంటారా? నేను అడుగుతున్నాను సూటిగా. ప్రభు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. కాపరు ఉన్నాడు. కాపరు వెంట మనం వెళ్తున్నావా? మన కాపరు వెంట మనం వెళ్తున్నాం. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు ఆయన. నా గొర్రెలు నా స్వరము వినును. నా స్వరము నమ్ముతున్నారా మీరందరూ? వింటున్నారా మీరందరూ? రైట్. ఇప్పుడు నేను అంటున్నాను, అలాగే నడుస్తున్నామా, లేకపోతే తప్పిపోతున్నామా? ఈరోజు మనందరం ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఉంది. 3 రోజులు మన జీవితంలో జరిగినటువంటి మీటింగ్స్ మన ఆత్మీయ జీవితాలను చాలా బలపరిచే మాటలుగానే ఉండాలి. మర్చిపోకూడదు. మన జీవితంలో ఈ మీటింగ్స్ మళ్ళీ మనం వచ్చే సంవత్సరంలో ఉంటామో వెళ్ళిపోతామో మనకైతే తెలియదు, కానీ ఈ మాటలు మన జీవితంలో నిలిచిపోవాలి. నేను అడుగుతున్నాను సూటిగా, నువ్వు మౌనంగా ఉండిపోతావో ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ ప్రభు అడుగు జాడల్లోనే ఉన్నామా? సూటి ప్రశ్న. మీరు ఎలా తీసుకున్నా మీకే అంకితం. తప్పిపోకుండా, తొలగిపోకుండా, జారిపోకుండా ఆయన అడుగు జాడల్లోనే ఉన్నామా? ఈరోజు నువ్వు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రి చెప్పారు, ముందు రోజు కూడా చెప్పారు, మంచి తీర్మానాలతో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలని. నేను సూటిగా అడుగుతున్నాను, నీ హృదయంలో నింపుకుంటావో నాకు తెలియదు, నీ మనసులో దాచుకుంటావో నాకు తెలియదు, కానీ ప్రభు పట్ల నువ్వెలా ఉన్నావు? ఈరోజు నీ దగ్గరికి వచ్చినటువంటి ప్రశ్న. ప్రభు పట్ల నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ దగ్గరికి వచ్చినటువంటి ప్రశ్న.
వాక్యం చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, మోకరిస్తున్నావు, ఆయన పనిలో ఉన్నాను అంటున్నావు. ఉన్నావా? మళ్ళీ ప్రశ్న, ఉన్నావా? ఉంటే ఎలా ఉన్నావు? మళ్ళీ ఎందుకు చెప్తానంటే, నువ్వు అడుగు పక్కకు వేస్తే గాయం తగిలేది ఎవరికి? ప్రభువుకి. నువ్వు పక్కకి జారితే మళ్ళీ గాయం తగిలేది ఎవరికి? రక్తం వచ్చేది ఎవరికి? మళ్ళీ ప్రభువుకే. ప్రభువుకే. సో అందుకే ఈరోజు నువ్వు పర్టిక్యులర్గా నీ జీవితంలో ఒక కాపరి నాకు నేర్పించినటువంటి పాఠం, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు నేర్చుకుంటున్నటువంటి పాఠం, మీరు ఎక్కడి నుంచి నిజంగా మంచి తీర్మానం అయితే తీసుకునే వెళ్ళాలి. అటువంటి తీర్మానం తీసుకుని వెళ్ళాలి ప్రియులరా. ఎందుకనంటే మీకు ఒక మాట చెప్తానండి, లోకసు వార్తలో రాయబడినటువంటి మాట. మళ్ళీ ఇక్కడికి వద్దాం. లోకసు వార్త చూడండి ఒకసారి, ఆ మాటను చూద్దాం. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల ఒక్కటి తప్పిపోతే వచ్చే నష్టం ఏమన్నా ఉందా అని మీరు అనుకోవచ్చు. 100 ఉన్నాయి కదా, 100లో ఒకటి పోతే ఏంటి అని మీరు అనుకోవచ్చు. పోతే పోనేలే. మీరు ఇది ఎలా వింటే మీరు ఏమనుకుంటారంటే, 100లో ఒకటి పోతే పెద్ద లెక్క ఏంటండి అనుకుంటారా? అనుకోరా? చాలామంది వినడంలో ఉన్నది వేరు, అనుభవించడంలో ఉన్నది వేరు. వినేటప్పుడు మనం ఏమంటామంటే, పోతే పోనండి, ఒక్కటే కదండి పోయింది, మిగతా అయితే ఉన్నాయి కదా సేఫ్గా, ఎందుకండి బాధపడతారు అంటారు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఒకటి ఉంది చూడండి. తర్వాత ఏమని రాయబడిందంటే, ఆ 99టిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదకి వెళ్ళడా అన్నాడు. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలా చదువుకోవడము వేరు. కింద లైన్లో మీరు ఏం చదువుకుంటారంటే, అది దొరికినప్పుడు అని చదువుకుంటారు మీరు. అది దొరికినప్పుడు వెళ్ళడా, వెళ్ళినప్పుడు అది దొరికినప్పుడు పక్కన మీరు ఆగాలి ఒక్కసారి. అక్కడ ఆగాలి మీరు. వెతకడానికి వెళ్ళాడు, ఇలా వెళ్ళి ఎలా తీసుకొచ్చేస్తాడో చెప్పండి. ఇలా వెళితే ఎలా దొరికేసిందా? ఇలా వెళ్ళగానే అలా దొరకదు. తప్పిపోవడం అంటే ఏంటి? తప్పిపోవడం అంటే మార్గాన్ని ఏం చేసింది? మార్గాన్ని మర్చిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయింది. అలా మర్చిపోయినప్పుడు ఎలా అయినా వెళ్ళిపోద్ది. ఇంకా ఏ లోయలో నుంచి నడిచి వెళ్ళిపోతుందో, ఏ కాలువల్లోంచి నడిచి వెళ్ళిపోతుందో, లేకపోతే ఏ తుప్పలెంబట, లేకపోతే అరణ్యమైన ఇంకా ఎక్కడెక్కడ నడిచి వెళ్ళిపోతుందో, ఇంకెక్కడికి వెళుతుందో తనకి తెలీదు. ఎక్కడో ఒక చోట ఏ దారి తెలియక, ఏ అవకాశం లేక, ఏ బిక్కుమంటూనో ఎక్కడో ఉండిపోవాలి తప్ప, లేకపోతే తెలియని దారికి తిరుగుతూనే ఉంటుంది. వెతకడానికి వెళ్ళినోడికి ఆ దారి తెలుస్తుందా చెప్పండి? తెలుస్తుందా? తెలీదండి. మరి ఎంత తిరుగుతాడంటారు? కంపలు గీసుకుపోవా? ఇందాక ఆయన నాకు నేర్పిన పాఠం, గీసుకుపోవా, ముళ్ళు గుచ్చుకోవా, గాయాలు అవ్వవా,
ఎంత కష్టపడి తిరిగి తిరిగి తిరిగి, అది ఆయన కూడా లోయలు కావచ్చు, లేకపోతే కాలువలు కావచ్చు, లేకపోతే ఎత్తైనటువంటి చోటు కావచ్చు, పల్లమైనటువంటి ప్రదేశాలు కావచ్చు, లేకపోతే అరణ్యాల చెట్ల మధ్యన కావచ్చు, లేకపోతే జీబురుగా ఉన్నటువంటి మొక్కల మధ్యన కావచ్చు, ఇది ఎక్కడైనా తిరిగి ఉండొచ్చు. అంత తిరిగితేనే కానీ అది దొరకదు. అర్థమైందా? అప్పుడు తెచ్చుకుంటాడు. దొరికిన తర్వాత అప్పుడు, ఎప్పుడు దొరికేసింది అని చెప్పుకుంటున్నాం మనం, కానీ ఆ కష్టాన్ని మనం గుర్తించం. ఆ పడినటువంటి ఆవేదన మనం గుర్తించం. ఆ వెళ్ళినటువంటి ఆ విధానాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞప్తికి తెచ్చుకోం. మనం ఎలా ఆలోచిస్తామనంటే, ఆ తప్పిపోయినప్పుడు ఒకటి దొరికింది, మరలా భుజం మీద వేసుకొని వచ్చి తన స్నేహితులకు ఏం చేశాడట, చెప్పుకున్నాడంట అంటాం. పిల్లరా, నశించిన దానిని కూడా వెతికి రక్షించడానికి జక్కయ్య సందర్భంలో ప్రభువు మాట్లాడతారు. నశించిన దానిని కూడా వెతికి రక్షించడానికి. ఏమో అరణ్యంలో పోతున్నప్పుడు పులి బారిన పడకపోతే మరలా దొరుకుతుంది, సింహం బారిన పడకపోతే దొరుకుతుంది, వెలుగుబంటి బారిన పడకపోతే దొరుకుతుంది, తోడేలు బారిన పడకపోతే దొరుకుతుంది. వాటి ఏ బారిన పడినా దొరకదు, అయిపోయినట్టే. ఏ బారిన పడలేదు కాబట్టే దాన్ని తెచ్చి ఏం చేశాడు ఆయన, భుజం మీద వేసుకుని తన స్నేహితులతో చెప్పుతూ సంతోషించాడంట. కష్టం అర్థం అవ్వదు మనకి ఎప్పుడు కూడా, బాధ అర్థం కాదు మనకి ఎప్పుడు కూడా. ఏమండి, ఆ పడుతున్న ఆవేదన మనకి ఎప్పుడు అర్థం అవ్వదు. ఎప్పుడు సింపుల్ సిటీగా తీసేసుకుంటాం. మన కాపర విషయంలో చాలా సింపుల్గా తీసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా చాలామంది ఈరోజు అలాగే సింపుల్గా తీసేసుకుంటున్నారు. నా ప్రభువు నన్ను కాస్తున్నాడు, కాస్తున్న నా ప్రభు స్వరము నన్ను పిలుస్తూనే ఉన్నది, ఆయన నా ముందు నడిచి వెళుతూనే ఉన్నాడు. కానీ నా అడుగులు ఎందుకు పక్కపోతున్నాయి? నేనెందుకు జారిపోతున్నాను? నేనెందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాను? నేను వెళ్ళిన ప్రతిసారి కూడా దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి? నా కాపరికి తగులుతున్నాయి దెబ్బలు. నన్ను కాయడానికి వచ్చిన నా కాపరికి తగులుతున్నాయి దెబ్బలు. నన్ను మోయడానికి వచ్చిన నా కాపరికి తగులుతున్నాయి దెబ్బలు. నన్ను ఆంచుకుని, నన్ను చంకన పెట్టుకుని, నన్ను పెంచి పోషిస్తున్న నా కాపరికి తగులుతున్నాయి దెబ్బలు. ఇలా ఆలోచించమే మనం, ఇలా ఆలోచించమండి. పిల్లరా, మానవ జీవితంలో ఒక వెలుగును వెలిగించడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. వచ్చినటువంటి ఆయన ఇదిగో కాస్తూ 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 ఉన్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? కాస్తున్నాడు. ఆ కాసే క్రమంలో ఆయన మాట్లాడతాడు. మనం ఇందాక చూసినటువంటి మాటలో చూడండి ఒకసారి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో 2వ లైన్ చదవండి. 2వ లైన్లో చదవండి. నేను నా గొర్రెల కొరకు నేను ఏం చేస్తాను? ప్రాణమును పెడతాను అన్నాడు. ఏం చేస్తాడంట ఆయన? ప్రాణం పెడతాడంట. పిల్లరా, ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా అని, దెబ్బలు తినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా అని, ఏమండి, ఆయన వేదన పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు కదా అని, రక్తం గార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కదా అని, అవమానం భరించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా అని, దౌర్జన్యమును పొందడానికి సిద్ధంగా ఉన్నాడు కదా అని, ఏమండి, మనం విడిచి వెళ్ళిపోవడం, మనం తొలగిపోవడం శ్రేయస్కరం అంటారా? మన కాపరికి శ్రేయస్కరం అంటారా? కాదు. ఇది ఎందుకు మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మన కోసం ఆల్రెడీ ఆయన ఏం చేశారు? దెబ్బలు తిన్నారు కదా. మన కోసం ఆయన ఉమ్మేయించుకున్నారు కదా. మన కోసం ఆయన బళ్ళెపోట్లు పొడిపించుకున్నారు కదా. మన కోసం ఆయన మేకులు వేయించుకున్నారు కదా.
మన కోసం ఆయన కిరీటం పెట్టి ముండ్ల కిరీటం పెట్టించుకున్నారు కదా, మన కోసం తన రక్తానంతా చిందించేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకండి మళ్ళీ అవన్నీ చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు ప్రియులరా. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? జరిగిపోయింది 2000 సంవత్సరాల క్రిందట, ఇప్పుడు ఎందుకండి దాని గురించి అని అంటే, ఇప్పుడు బాహాటంగా వేస్తున్నారట. ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారో తెలుసా? బాహాటంగా రోజు వేస్తున్నారు. వెయ్యని రోజంటూ ఒక్క రోజు కూడా లేదు, వెయ్యని ప్రాంతం అంటూ ఒక్క ప్రాంతం కూడా లేదు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో ప్రతిరోజు బాహాటంగా ఆయన గాయపరుస్తూనే ఉన్నారు, బాహాటంగా ప్రభువుని సిలువేస్తూనే ఉన్నారు. ఎలా వేస్తున్నారు? ఎలా వేస్తున్నారు? తొలగిపోయావా? పక్కకు వెళ్ళావా? పర్వాలేదు అనుకుంటున్నావా? పోనీలే ఈరోజు అనుకుంటున్నావా? పర్వాలేదులే అనుకుంటున్నావా? అలా అనుకుని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతిసారి కూడా, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా ప్రభువుని ఏం చేస్తున్నావు? సిలువేసేస్తున్నావు. సిలువేసేస్తున్నావు. ప్రభు గురించి మనకు అర్థం కావట్లేదంటే, ప్రభు గురించి మనకు తెలియట్లేదంటే సిగ్గుపడాలి ప్రియులరా, సిగ్గుపడాలి. ఆ త్యాగం మనం చూస్తే, ఆ భరించినటువంటి ఆయన పడినటువంటి ఆ వేదన చూసినప్పుడైనా మనకు అర్థం అవ్వాలి. ఆ రోజు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా అంత హింసించి ఆయనని అంత యాతన పెట్టినప్పుడు ఆయన అంత నలిగిపోయాడని నేను సిలువలో సాగింది యాత్ర అని నేను పాట పాడతాను ప్రతిసారి. కానీ ఆ యాత్ర మళ్ళీ నా దగ్గరే ప్రారంభం అవుతుందని ఏ రోజైనా ఆలోచిస్తున్నారు ప్రియులరా? ప్రతిరోజు నేను ఆ యాత్రను ప్రారంభిస్తున్నాను, ప్రతిరోజు నేను మేకులు కొట్టేస్తున్నాను, ప్రతిరోజు నేను బళ్ళంతో పొడి చేస్తున్నాను, ప్రతిరోజు ఆయనకి నేను వేదనే ఇస్తున్నానని ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి పిల్లలు, ఆలోచించండి. కాలం అలా గడుపుకుని వెళ్ళిపోతే సరిపోదు. జీవితాన్ని అలా కాలం గడిపేసి ముగించేస్తే సరిపోదు. ఒక్కసారి లేఖనాల దగ్గరికి రా, ఒక్కసారి ప్రభువు దగ్గరికి రా, ఒక్కసారి లేఖనాలను పరిశోధించు. ఆయన పడిన వేదన, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పడిన అవమానాలు, వీటన్నిటినీ నీకు కళ్ళారా చూపిస్తున్నప్పుడు మళ్ళీ నువ్వెందుకు వేస్తావు? వేయొద్దు ప్రియులరా. ఆశతో ఎదురు చూస్తున్నాడు పరలోకం నుంచి తండ్రి, దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు పరమందున్నటువంటి దేవుడు. కొందరు ఆలస్యం అనుకుని ఏం చేస్తున్నారట? కానీ ఆయనట అందరూ మారు మనసు పొందవలనని ఏం చేస్తున్నారట? ఆలస్యం చేస్తున్నాడట. ఈరోజు నువ్వు ఉన్నావు సజీవంగా, ఈరోజు ఈ క్షణాన్ని నువ్వు ఉన్నావు. ఇదిగో నీ కాపరి నీ కళ్ళ ముందున్నాడు. నీ కాపరి ఎక్కడున్నాడు? నీ కళ్ళ ముందున్నాడు. కనబడుతున్నాడు లేదో కళ్ళు మూసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందరూ కూడా. కళ్ళు మూయండి అందరూ కూడా, ఒకసారి కళ్ళు మూసుకుని ఒకసారి చెక్ చేయండి మీరు అందరూ కూడా. నీ కాపరి నీ కళ్ళ ముందు కనబడుతున్నాడు లేదో ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు మూసుకుంటే ఇదిగో నిన్ను పిలిచిన ఆ స్వరం నీకు వినబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే వినబడుతుంది. నిన్ను భుజం మీద ఎత్తుకున్నటువంటి క్షణాలు నీకు కనబడుతున్నాయో లేదో ఒక్కసారి నువ్వు ఎదురుగా చూడు. నిన్ను రొమ్మున ఆనించుకున్నటువంటి నీ ప్రభు ఇదిగో నీతో నీ ఎదురుగా ఉన్నాడు. ఒక్కసారి చూడు, ఆయన ఒక్కసారి చూడు. నీ ముందు నడుస్తున్నాడు. ఆయన అడుగు జాడలు నీ కంటికి కనబడుతున్నాయి. ఆయన అడుగు అడుగు జాడల యందు నువ్వు ఏమాత్రం తొలగిపోకుండా నడుస్తున్నావా లేదా? తడబడుతున్నావా లేదా? ఒకసారి చెక్ చేయి. దేవా, ప్రభువా, ఇదిగో నా ముందు నువ్వు ఉన్నావు.
నా ముందు నువ్వు ఉన్నావు. నువ్వు నన్ను పిలుస్తున్నావు. నన్ను పిలుస్తున్నావు. నీ పిలుపు నాకు ఇదిగో నాకు వినబడింది. నా హృదయంలోనికి వినబడుతుంది, నా మనసులోనికి వినబడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది నీతో ప్రయాణం చేయుటకు. ఇదిగో నువ్వు నన్ను మేపుతున్నావు గనక, నువ్వు నన్ను పెంచి పోషిస్తున్నావు కదా, నన్ను బలపరుస్తున్నావు కదా, నన్ను ధైర్యపరుస్తున్నావు కదా, నన్ను నిలబడుతున్నావు కదా, నాకు ధైర్యాన్ని ఇస్తున్నావు కదా. ఇదిగో ప్రభువా, నా ముందున్నావు. నాకే భయం లేదు, నాకే భయం లేదు. ఇదిగో నన్ను పక్కకి తొలగిపోమ్మని ప్రేరేపణలు వచ్చినప్పటికీ, ఏ ప్రేరేపణలో లోకం నిన్ను ప్రేరేపిస్తుంది. లోకం నిన్ను ఆహ్వానిస్తుంది. లోకం నీ దగ్గర ఉన్నటువంటి మొబైలే నిన్ను ఆహ్వానిస్తుంది. నీ దగ్గరున్న మొబైలే నిన్ను తొలగించేస్తుంది. నీ పక్కవారు, నీ ఈదివారు, నీ పొరుగువారు ఎవరో ఒకరి వలన ఇదిగో నీకు జరుగుతుంది. నువ్వు వెళుతున్నావు, దెబ్బలు ఆయనకు పడుతున్నాయి. నువ్వు తొలుగుతున్నావు, రక్తం ఆయన కారుతుంది. నువ్వు జారిపోతున్నావు, సిలువ ఆయనకి వేస్తున్నావు. చెక్ చేయి 3 రోజులు దేవా, 3 రోజులు నేను విన్నాను. విన్న మాటలు నన్ను నిలబెట్టాయి, విన్న మాటలు నన్ను బలపరిచాయి, విన్న మాటలు నన్ను ఇదిగో నన్ను నిలబెడుతున్నాయి. నిజంగా నీలో ఒకవేళ నీ ప్రభు దగ్గర తొలగిపోయిన ఆలోచన, లేకపోతే నీకు తెలిసి ఉంటే, నీకు ఒకవేళ అర్థమయ్యి ఉంటే, నీకు నిజంగా ఒకవేళ ఆ పరిస్థితులు నీకు ఇప్పుడు గుర్తుకొస్తే, ఒక్కసారి నీ చెయ్యి నీకు తెలియకుండానే ప్రభు వైపు చాపి, దేవా నేనెన్నటికీ నీ నుండి నేను తొలగిపోను అని నువ్వు ఆయనకి వైపు చూపించు. ఇక్కడ ఎవ్వరు చూడలేదు, పరమందు ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువు చూస్తున్నాడు. ఒక్కసారి నీ చెయ్యెత్తి, దేవా ఇదిగో నేను నీ నుండి తొలగిపోను, నీ అడుగు జాడల యందు నేను నడుచుకుంటాను, నా వలన నా ప్రభువా నీకు గాయాలు కాకుండా నేను కాపాడుకుంటాను. నా వలన నీకు మరలా ఇదిగో ఆ శిలువ యాగం జరగకుండా నేను ఆపుకుంటాను. ఇదిగో ఈ రోజు నుంచి నేను మాటిస్తున్నాను దేవాని, నీ మనస్ఫూర్తిగా అనిపిస్తే గనక ఈరోజు నువ్వు ఇక్కడ తీర్మానం చేసుకుని, ఇదిగో నా ప్రభు పని నా కళ్ళ ముందు కనబడుతుంది, కనబడుతున్న దాన్ని నేను విడిచిపెట్టి ఇదిగో పక్కకు వెళితే మరలా నా ప్రభు గాయాలు. కనబడుతున్న దాన్ని నేను విడిచిపెట్టకూడదు, నా ప్రభు అడుగు జాడల్ని విడిచిపెట్టకూడదు, తొలగిపోకూడదు, పక్కకు వెళ్ళిపోకూడదు, జారిపోకూడదు. నేను నా ప్రభు యొక్క అడుగు జాడల్లోనే నేను వెళ్ళాలనే మనసు నీకు కలిగి ఉంటే గనక ఈరోజు ఇక్కడే మంచి తీర్మానం చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ తీర్మానం నీ జీవితంలో, నీ జీవితకాలం అంతా నిలిచిపోవాలి. ఈ తీర్మానం నీ జీవితంలో నిలిచిపోవాలి. 100 సార్లు చేసుకోవడం కాదు, ప్రతి జనవరి 1కి తీర్మానాలు చేసుకోవడం కాదు, ఉపవాస కూడికల్లో తీర్మానాలు చేసుకోవడం కాదు. ఎందుకో ప్రభువు నీకు ఈరోజు అవకాశం ఇచ్చాడు. ఈరోజు చేసుకో తీర్మానం. ఇక నుంచి నీ ప్రభు అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావని నిజంగా నీకు అనిపిస్తే, గురు యొద్దకే నా పరుగు అని ముందుకు నడిచే. గురు యొద్దకే నా పరుగు అని నడిచే. ఆ వ్యక్తి గాయాలు చూసినప్పుడు నాకు కలిగిన వేదన, ఈరోజు నీ ప్రభువుని చూస్తున్నప్పుడు నీకు ఆ వేదన కలగట్లేదా? ఈరోజు నీ ప్రభువుని చూస్తున్నప్పుడు నీకు ఆ భారం కలగట్లేదా? ఆ వేదన కలగట్లేదా? నీ వల్ల గాయాలు అవుతున్నాయేమో, ఆ గాయాలకు నువ్వు కారణమేమో. నువ్వు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుని ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి ప్రియులరా, మీ మేలు కోరి, మీ శ్రేయస్సు కోరి, మీ ఆత్మీయ జీవితాలు బలపడాలని, మీ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచాలని దేవుడు మీకు చెబుతున్న, వినిపిస్తున్న మాటలను పెడచెవున పెట్టకుండా ఆ మాటలను మీరు హృదయాలలో నెవరు వేసుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళండి ప్రియులరా, ఇక్కడి నుంచి వెళ్ళండి.
మన జీవితాలలో జరుగుతున్న ప్రతి దానికి నా ప్రభువే నాకు మార్గదర్శి, నా ప్రభువే నాకు మార్గదర్శి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, 3 రోజులనైనా మీ విలువైన మాటలు పరిశుద్ధాత్మ సహకారంతో దేవా ఇక్కడ సేవకులు వినిపించారు, పిల్లలందరూ బలపడ్డారు తండ్రి. చివరి రోజు ముగింపు ప్రార్థన, ఈ సమయాన్ని మాకు ఇచ్చారు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ పిల్లలందరూ కూడా నాయన మంచి తీర్మానాలతో కలిగి ఉన్నారు. వారు ఏం తీర్మానాలు తీసుకున్నారో మాకైతే తెలీదు, కానీ మీకు తెలుసు, మీకు తెలుసు. హృదయాంతరంగంలోనూ ఎరిగినటువంటి తండ్రి మీరు. ఆయన బిడ్డలందరికీ మరలా అవకాశాన్ని కల్పించండి, బిడ్డలందరికీ మరలా అవకాశాన్ని ఇవ్వండి. ఈ పనిలో నమ్మకంగా సాగే భాగ్యం దయచేయండి. ఇక ఎన్నడూను తండ్రి విడిచిపెట్టకుండా నమ్మకమైన పని వారిగా తండ్రి జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎవరు మెప్పు కొరకు తండ్రి మీటింగ్స్ కాదు, కానీ ఎవరిని సంతోషపెట్టడానికో ఈ మీటింగ్స్ కాదు, కానీ తండ్రి నశించిపోతున్నటువంటి ఆత్మలను వెలిగించడానికి, నశించిపోతున్నటువంటి వారి జీవితాలను తండ్రి బాగు చేయడానికి మాకిచ్చిన తండ్రి అవకాశాన్ని బట్టి, మాకిచ్చిన నాయన ఈ అనుకూలతను బట్టి 3 రోజులు నాయన మీ మాటలు విన్నాం, మేము బలపడ్డాం. పిల్లలందరూ ఆత్మీయ జీవితాలను బలపరచండి. ప్రతి ఒక్కరిని నాయన దీవించండి, ఆశీర్వదించండి. నమ్మకమైనటువంటి సాక్షులుగా ఇక్కడి నుంచి వారి గృహాలు వెళ్ళడానికి సహాయం దయచేయమని కోరుతూ, ప్రతి ఒక్కరిలోనూ కూడా నాయన ఈ యొక్క మాటలను తండ్రి నింపుకుని బలపడులాగిన మీరే సహాయము దయచేస్తారని సమస్తమును మీకు సమర్పించుకుంటూ మా రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. పిల్లరా, చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను, సమయం లేదు. ఈ 3 రోజులు విన్న మాటలనేవి కూడా మీరు మర్చిపోకుండా మీ హృదయాలలో బలపరుచుకోండి. జరుగుతున్న భయంకరమైన విపత్తులు ఎన్నో మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. పని చేశారా నమ్మకంగా చేయండి, ఎన్నడును ఎప్పుడును తొలగిపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. మరి వాళ్ళు ఏమో ఎలా చెప్తున్నారు, ఎలా ప్రకటిస్తున్నారో తెలియదు, కానీ నాకు ఆయన నేర్పినటువంటి పాఠం ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకవేళ మీకు ఎవరైనా తప్పుగా అనుకుంటే గనక నన్ను అందరూ కూడా క్షమించండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ ముగింపు ప్రార్థనకు వెళ్ళే ముందు సంఘం గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు ఈ 3 రోజులు ఈ మీటింగులు ఇంత ఘనంగా చాలా ఎక్కువే నన్ను అడిగితే ఇంత ఘనంగా జరగడానికి కారణం సంఘంలో ఉన్నటువంటి పిల్లలు. ఈ 3 రోజులు క్రమం తప్పకుండా ఈ చేయాల్సినటువంటి పనులను కూడా చాలా చక్కగా చేశారు. ఎవరు నేను ఎక్కువ నేను తక్కువ అని అనుకోకుండా అందరూ కూడా వారి శక్తి కొలిది కష్టపడ్డారు. స్త్రీలు పురుషులు అందరూ కూడా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు. అందుని బట్టి నేను సంఘం అంతటికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు 2 రోజులు బాగానే ఉంది. ఈరోజు కొంచెం వాతావరణం విషయంలో మనకి కొంచెం దేవుని యొక్క పరీక్ష మన కళ్ళ ముందుకు వచ్చింది. అయినా సరే ఎవరూ భయపడలేదు. ఇది మా దేవుని పరీక్ష. మాకేం భయం లేదు. ఎందుకంటే కొంతసేపు ఆయన కురిపిస్తాడు, మరలా ఏం చేస్తాడు,
కొంతమంది మాట్లాడుకోవడానికి కూడా నా దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ తర్వాత వారు నోటి మీద వేలు వేసుకునే అవకాశాన్ని కూడా ఆయనే ఇస్తాడు. ఎందుకంటే అంత వర్షం వస్తున్నప్పుడు ఇక్కడ వంటలు మధ్యలో ఉన్నాయి. అన్నీ మధ్యలోనే ఉన్నాయి. కూర అలాగే ఇవన్నీ కూడా సగం సగంలోనే ఉన్నాయి. సగం సగంలో ఉన్నప్పుడు చాలా పెద్ద వర్షం వచ్చింది. ఎవరన్నా అయితే ఏం చేస్తారు చెప్పండి? వదిలేసి ఏం చేస్తారు? పక్కొచ్చేస్తారు. చర్చిలోకి వచ్చేస్తారు. కానీ ఆ వర్షంలోనే ఉండిపోయారు. తమ్ముడు రా, ఒకసారి రా. మా తమ్ముడు శ్రీను, రాంబాబు, పండు అలాగే తనుజు రా, అలాగే రాఘవ, అలాగే నా భార్య, అలాగే మరియక్క, ఇలా వచ్చేయండి. మరి అప్పుడు వర్షం వచ్చినటువంటి టైంలో ఇక్కడ ఎవరు లేరు. అప్పటికే అన్నీ కోసేసి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయారు. చాలా పెద్ద వర్షం వచ్చేసింది. ఆ వర్షం వచ్చినప్పుడు వీళ్ళు అలాగే ఉండిపోయారు వర్షంలో. ఎందుకో తెలుసా? ఈ రోజుతో మా మీటింగ్స్ ఏమవుతున్నాయి? ముగిసిపోతున్నాయి. మా ఆత్మీయులు, మా సంఘం 3 రోజులు చక్కగా ఇక్కడికి వచ్చారు, వాక్యాన్ని విన్నారు. దాంతోపాటు మేమందరం కలిసి ప్రేమ విందు చేసుకుందాం అనుకున్నాం. కానీ అది ఎక్కడ పాడవకూడదు, ఏమైనా సరే మేము దాన్ని చేసే తీరాలి. ఇది మా తండ్రి పని, మా కన్న తండ్రి పని అని వర్షంలో ఉండిపోయారు వీళ్ళందరూ కూడా. ముద్దయిపోయారు వీళ్ళందరూ. నేనన్నా కాసేపు ఉండి వచ్చేసాను, కానీ లోపలికి వీళ్ళందరూ వర్షంలో ఉండిపోయారు. వర్షంలో ఉండిపోయి మీరు వచ్చే ముందే సాధించి లోపల పెట్టేశారు. నిజంగా రాంబాబు ఏడి అది అది వర్షానికి అవి నానిపోతుంటే ఒకటే ఇసిరడం. అది ఇసిరి బాగా నానిపోయినటువంటి వాటిని వెలిగిస్తూనే ఉన్నాడు రాంబాబు. నిజంగా ఇవన్నీ తమ్ముడు నిజంగా అన్నీ చేయడంలో మేమందరం వచ్చేసాం. ఓ టైంలో అయితే మేమందరం వచ్చేసాం, మొత్తం అందరం వచ్చేసాం. వీడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఒక టైంలో అయితేనే మినిమం ఒక పావు గంట సేపు అయినా ఒక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే పని భారం అంతా, దాని భారం అంతా వీడిదే మొత్తం. అంతసేపు అలా ఉండిపోయాడు, నానిపోయాడు, ముద్దయిపోయాడు. వీళ్ళందరూ ఎందుకు కష్టపడ్డారు అని అంటే, సంధ్య రండి, నవ్య రండి, అక్క వెన్నెల, నాగమణక్క, చెల్లి, మీరు కూడా, ఎందుకంటే మీ వంతు పని మీరు చేశారు. ఈ 3 రోజుల్లో ఈ బుల్లి సంఘం అంటే బుల్లి సంఘం ఎక్కడ నూకరత్నం గారు ఉన్నారు, నీళ్ళంతా ఆవిడ మోసారు. రెండమ్మా, నీళ్లు భారం అంతా మీదే, పొలాలన్నీ మీరే ఏరుకొచ్చారు. రా తల్లి, బంగారు తల్లి. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అందరికీ ఈ సంవత్సరం మళ్ళీ సేవకులు రావాలి, మాకు వాక్యాన్ని వినాలి, మేము వాక్యాన్ని నేర్చుకోవాలి, అనేకులకి వినిపించాలనే వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. ఇవి చేసినప్పటి నుంచి వీడున్నాడు, నిద్రలో లెగ్గొట్టితే వెళ్ళిపోతాను పెద్దనాన్న అంటాడు. నిజంగా ఏమనొస్తాడు, ప్రార్థన చేయండి, ఎందుకంటే వీడి చుట్టూ ఎక్కువ తిరుగుతాడు వాడు. అది ఎప్పుడు లాగుదామా అని. వాడి కోసం ప్రార్థన చేయండి. తను బాగా చదువుకుంటున్నాడు. సో అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అందరూ ఈ మీటింగ్స్ ఇంత చక్కగా జరగడానికి అందరూ తల వంతుగా వారు ఏం చేయాలో వారి శక్తి సామర్థ్యం కొలిది అందరూ చేశారు. అందుని బట్టి దేవునికి నేను మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. అక్క కూడా
3 రోజులు మాతో పాటు ఇక్కడ ఉండి సహకారిగా అన్ని విషయాల్లో కూడా మమ్మలను బలపరుస్తూ మా అక్క కూడా ఇక్కడే ఉంది. అలాగే ముఖ్యంగా కాట్రాలపల్లి నుంచి వచ్చినటువంటి మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 3 రోజులు ఏమాత్రం కూడా కష్టం అనుకోకుండా, ఎందుకంటే రోడ్డు బాగోలేదు నాకు తెలుసు. రామవరం అస్సలు బాగోలేదు. నిజంగా తెలియని వాళ్ళు అయితే గోతులు పడిపోతారు అక్కడ. అస్సలు బాగోలేదు అది. నాకే చాలా బాధ వేస్తూ ఉండేది ఆ టైంలో వెళ్ళేటప్పుడు కూడా. నేను చాలా బాధపడ్డాను. నాకన్నా దేవుని సంతోషపెట్టాలని మీరు 3 రోజులు వచ్చారు చూడండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అన్నయ్యలు ఇంకా కొంతమంది తమ్ముళ్ళు రాలేదు. ఏదేమైనా చాలా సంతోషం. అలాగే ఇరుపాక నుంచి వచ్చిన తమ్ముళ్ళు, అలాగే చిన్నాన్న, వీళ్ళు ప్రతిది ఏదైతే చిన్నది ఉంటే చాలు వచ్చేస్తారు ఇక ప్రతి దానికి కూడా. అలాగే పిల్లలు ఎప్పుడు అమ్మ చిన్న మీటింగు అని అన్ని చెప్పినప్పటికీ కూడా మాట తీయకుండా ప్రతిసారి కూడా నేను పిలిచిన ప్రతిసారి కూడా పిల్లలు కూడా పాల్గొంటూ ఉంటారు. సతీష్ వాళ్ళ కుటుంబం ఇక అవునా కదా, అందరూ కలిస్తేనే కూడిక అంటారు, అవునా? ఆ కూడిక 3 రోజులు చక్కగా దేవుడు మనకి అనుగ్రహించారు. తమ్ముడు శ్రీనివాస్ రాజమండ్రి నుంచి మూడో వారం ప్రతి వారం వస్తూ ఉంటాడు ఇక్కడికి. తమ్ముడు ఇలా ఫోన్ చేయగానే అనే వస్తాను అంటాడు. ఎప్పుడు అనే నాకు పని ఉంది అని చెప్పడం. ఆ ఆటో కూడా పక్కన పెట్టేస్తాడు, లేదంటే ఆటో వేసుకుని వచ్చేస్తాడు తమ్ముడు. అలాగే సత్య మొదటి రోజు వచ్చాడు తమ్ముడు సత్య. అలాగే ప్రసంగి గారు ఓదూరు నుంచి, ఆయన ఇంకా దూరం నుంచి వచ్చారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి మాకన్నా ముందు పని చేసేస్తారు ఇక్కడ ఆయన ప్రసంగి గారు. ఆ తర్వాత నిన్న వినోద్ అన్నయ్య గారు, అభి అన్నయ్య గారు. అలాగే ఈరోజు ఈ ఐక్యత, ఈ కలయిక ఆనాడు అపోస్తుల్లో ఉన్నటువంటి సహవాసం ఏదైతే ఉందో ఆ సహవాసం మన జీవితకాలం అంతయు కూడా పోకుండా దాన్ని మనందరము కాపాడుకుంటూ దేవుని మహిమపరిచే పిల్లలంగా మనందరం ముందుకు సాగాలని మనస్పూర్వకంగా నేను తెలియజేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. ఇక ప్రేమ ఉంది, మనం ప్రేమ ఉంది, ఎవ్వరు వెళ్ళిపోవద్దు, అందరూ భోంచేసి వెళ్దాం, ఓకేనా? ఎవరు వెళ్ళిపోవద్దు, మీ అందరికీ చెప్తున్నాను, ఎవ్వరూ అసలు దాటిపోవద్దు, ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందు సార్ అందరూ ఇక్కడ ఉండండి, మీరు ఎవరు వెళ్ళిపోవద్దు, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు శ్రీనివాస్ వచ్చి ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వాదం ఇస్తాను. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. ప్రియులారా, అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ఈ 3 రోజులు ప్రభునైనా నీ నామ మహిమార్థమై మీ పిల్లలమైన మా ఆత్మల ఆశీర్వాదార్థమై ప్రభునైనా మీరు చూపించినటువంటి గొప్ప మరి ఆత్మీయ లేఖనాల సదస్సులను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆలోచన నీ కుమారుడైనప్పటికీ దాని సమస్తాన్ని జరిగించిన వారు మీరని బలంగా నమ్ముతున్నాం తండ్రి. స్థానిక సంఘ కాపరిగా అనేక మందిని తండ్రి మీ వైపు, సత్యం వైపు నడిపిస్తున్నటువంటి అర్జున్ అన్నయ్య గారిని బట్టి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సహోదరుడు చేస్తున్నటువంటి పరిచర్యను తండ్రి అభివృద్ధిపరచండి తండ్రి. సత్యం విస్తరిస్తున్నప్పుడు తండ్రి సాతాను అనేక మందిని రేపి దాన్ని వెనకలాగాలని చూస్తున్న తరుణంలో తండ్రి బలంగా మీకోసం నిలబడుతూ తండ్రి ఆయన ఉన్నతమైన సాధనంగా బలవంతులని మీ చేతిలో బలమైన బాణంగా తండ్రి బిడ్డ వాడబడుతున్న విధానం బట్టి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన సహోదరులను మీరు దీవించండి. అలాగే తండ్రి ఈ 3 రోజుల పాటు తండ్రి ఆయన మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు వర్తమానాలు అందించిన మీ సేవకులను బట్టి మీ కృతజ్ఞత స్తుతులు తండ్రి. వారి పరిచర్యలు దీవించండి, వారికి నేను ఆరోగ్యం దయచేయండి. ఆయుష్నంత వరకు మీకోసం నమ్మకంగా పనిచేయటకు నీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ చిన్న మందను దీవించండి ప్రభువా. చిన్న మందను ప్రభు నాయన మీరు కనికరించండి తండ్రి. అనేక మందికి ఒక గొప్ప మాదిరిగా ఈ యొక్క సంఘాన్ని తండ్రి మీరు నిలబెట్టమని. ఈ మరిపాక గ్రామంలో తండ్రి ఈ యంత్ర శబ్దం ద్వారా ఎంతవరకు అయితే నీ మాటలు వినిపించాయి తండ్రి, విన్న ప్రతి ఒక్క హృదయాన్ని ఆలోచింపజేయమని. మీ చిత్తమైతే నీ కుమారుడు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరి విధంగా కలుసుకున్న పర్యంతం మీ మహాకృప మాకు అందరికీ తోడుగా ఉంచి, మరి ముఖ్యంగా ఈ కూడికల నిమిత్తం పనిచేసిన ఈ సంఘ బిడ్డలందరినీ మీరు దీవించి, వారి కుటుంబాలు దీవించి, మెండైన పరసంబంధమైన దీవులతో నింపి నడిపించమని
తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి తిరిగి వెళ్తుండగా వారి ప్రయాణంలో కూడా మీరు క్షేమకరంగా నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలని ఆమెను తెలియజేసుకుంటూ వెత్తబడిన వాక్యాన్ని కూడా దుష్టుడైన అపవాది ఎత్తుకుపోతాడేమో తండ్రి వాటిని తరమడానికి తండ్రి మాకు శక్తిని సామర్థ్యం దయచమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిటి ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్. ఆశీర్వాదం తీసుకున్నాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ న్యూని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.